బీజేపీ వెనకాల ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం 2015లో వాళ్ళు అనుకున్నారు. 10 ఏళ్ల తర్వాత అంటే 2025కి వచ్చేస్తుంది. ఎంజీ వైద్యను ఇంకోరో చెప్పారు అట్లా. సో 2025కు వస్తుంది కాబట్టి మోడీ 400 సీట్లు అడుగుతున్నాడు. 2025 తర్వాత రిజర్వేషన్లు రద్దు, ఆర్ఎస్ఎస్ దాని వెనకాల ఉండి నడిపిస్తుంది అనేటువంటి మాట చెప్పిండు. ఇప్పుడే చెప్పనుకున్నాం కదా మనం 2004 సవరణ చట్టం ఏం చెప్తుంది, 2030 వరకు రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ పెంచినాం కదా. అంతకుముందు ఆంగ్లో ఇండియన్స్ కూడా ఉండేది రిజర్వేషన్, అవును, అది తీసేసినాం. ఓకే, అవును, ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ లేదు లేదు మరి 2030 వరకు ఉంది కదా. ఉన్న తర్వాత ఇంకెట్లా తీసేస్తాం అంటే ఇక రాజ్యాంగాన్ని రద్దు చేస్తారేమో అని. ఇంకా అదొకటి, ఇంకా మళ్ళీ కొత్త తమాషా రాజ్యాంగం. అసలు ఇట్లాంటి పదాలు మాట్లాడడము ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా ఇట్ ఈస్ అగెనిస్ట్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఒక రాజ్యాంగబద్ధమైన అధికారంలో పదవులో ఉన్న వ్యక్తులు రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని మాట్లాడము రాజ్యాంగ విరుద్ధం అని నేను చెప్తా. ఈ దేశంలో ఏ పార్టీ కాదు ఎవ్వరూ మార్చలేరు. ఆయన రేవంత్ రెడ్డి అదే కోట్ చేస్తున్నారు. 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు జస్టిస్ వెంకటచలయ్య కమిషన్ అపాయింట్ చేసిండ్రు అని అంటున్నారు. వెంకటచలయ్య కమిషన్ ఏంటి అంటే రాజ్యాంగం రద్దు చేసే కమిషన్. అది రాజ్యాంగం రద్దు చేసే కమిషన్ కాదు. అది ఏ సందర్భం ఏంటంటే 2000 సంవత్సరం అంటే మనకు రాజ్యాంగము ఫోర్స్లకు 1950లో వచ్చింది. అవును, 2000 అంటే 50 సంవత్సరాల సందర్భంగా ఒక రివ్యూ కమిషన్ అపాయింట్ చేశారు. ఓకే, ఇట్స్ రివ్యూ కమిషను. అది కూడా ఒక జస్టిస్ వెంకటచలయ్య అని ఒక గొప్ప కర్ణాటక న్యాయ నిపుణులు. వారు ఇంకొక 10 మంది ఎమినెంట్ పర్సనాలిటీస్తోని ఒక రివ్యూ. ఆ రివ్యూ ఏంటంటే ది నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, అది చేసిండ్రు. దాంట్లో చివరికి ఏం చెప్తారంటే వీళ్ళు అంటున్నారు ఏదేదో దానికి ఆయన కొత్త కొత్త అర్థాలు తీసుకొస్తున్నారు. లాస్ట్కి హౌ బెస్ట్ ది కాన్స్టిట్యూషన్ కెన్ రెస్పాండ్ టు ది చేంజింగ్ నీడ్స్ ఆఫ్ ఎఫిషియంట్, స్మూత్ అండ్ ఎఫెక్టివ్ సిస్టమ్ గవర్నెన్స్ అండ్ సోషియో-ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండండి. వితిన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ రికమెండెడ్ చేంజెస్ ఇఫ్ ఎనీ that are required in the provisions of the constitution without interfering with its basic structure. ఓకే, ఇంత క్లియర్గా చెప్పింది. సో వెంకటచలయ్య కమిషన్ ప్రకారం రాజ్యాంగాన్ని కమిషన్ అసలు దాని మీద ఒక రివ్యూ అండి. రివ్యూ అది బేసిక్ స్ట్రక్చర్ను ముట్టుకోకుండా, బేసిక్ స్ట్రక్చర్ను మార్చే ఎవరు లేరు. ఎందుకంటే రాజ్యాంగం అనేది మనము రాసుకొని సమర్పించుకుంది. ఏదో కాంగ్రెస్ పార్టీ రాసింది కాదు ఇది. ఇది ఎంత అంటే అజ్ఞానంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి తన అధికారం కోసము. దిస్ ఇస్ వెరీ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ ఈస్ ద సేమ్ పార్ట్ ఆన్ ఒపీనియన్. చెప్తున్నా కదా, సిగ్గనిపిస్తుంది ఇట్లాంటి కల్లిబొల్లి మాటలు చెప్పి తన పదవి కాలాన్ని పెంచుకోవాలని అనుకోవడము, ఏదేదో చెప్పడము. దానికి ఏదో ఇంకొకటి ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, ఇది సీక్రెట్ డాక్యుమెంట్ అని. నేను గూగుల్ సెర్చ్ చేసి తీసుకున్నా, గూగుల్ ఎవరు చెప్పినా వస్తుంది. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఓపెన్ డాక్యుమెంట్. ఇట్స్ ఓపెన్ డాక్యుమెంట్. మోర్ ఓవర్ దాన్ని పార్లమెంట్లో కానీ ఎక్కడ కూడా తీసుకురాలే. రివ్యూ కమిషన్ వేసిండ్రు, దాన్ని స్టడీ చేసిండ్రు, అంతే. అంటే 50 సంవత్సరాల్లో రాజ్యాంగ ఫలాలు అందరికి అందినయా లేదా అనేటువంటి అంశం, రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది, రాజ్యాంగం దాంట్లో ఏమన్నా చిన్న మనం ఇప్పటికీ దాదాపు 106 సార్లు రాజ్యాంగాన్ని సవరణలు చేసుకున్నాం. అందులో కాంగ్రెస్ ఎక్కువ. సరే, సవరణలు తప్పు కాదు, సవరణకు మార్పుకు చాలా తేడా ఉంది. రద్దు మార్పు అంటే రద్దు అంటే మామూలు పొడి భాషలో మార్పు అని అంటారు, కానీ ఇట్స్ టెక్నికల్ టర్మ్ అమెండ్మెంట్ మనం 100 సార్లు చేస్తున్నాం. అమెండ్మెంట్ అనేది జరుగుతూనే ఉంటాయి. ఇట్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది దాన్ని ఇటు తీసుకురావడం అనేది చాలా ఘోరం. తర్వాత 106వ రాజ్యాంగ సవరణ మొన్న 6 డిసెంబర్ 1923లో 6 డిసెంబర్. అదేంటి,
33% మహిళా రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్లు వచ్చింది. అంటే మీరు చూడండి 102, 105 సబ్జెక్టెడ్ టు బీసీస్ ఓకే. టు స్ట్రెంగ్థెన్ ది రిజర్వేషన్స్ ఆఫ్ బీసీస్. 104 is subjected to SC ST పొలిటికల్ రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ 10 years. for 10 years. అవును. ఎస్సీ ఎస్టీలు అయిపోయిన ఓబీసీలు అయిపోయిన అవును. 106వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తున్నది? మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ తీసుకొచ్చింది 30 సంవత్సరాల కోరికను. అంటే జనాభాలో 0.5% ఉన్న ప్రజల కోసం, మనుషుల కోసం, ప్రజల కోసం, మాతృమూర్తుల కోసం తీసుకొచ్చిన చట్టం. అంటే ఇంత పకడ్బందీగా ఆలోచిస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఈ కల్లిబొల్లి మాటలన్నీ మాట్లాడుకుంటూ కాదు. ఇది ఒక్కటే కాదు, జస్టిస్ రోహిణి కమిషన్ కూడా అపాయింట్ చేశాం. అవును. 2017లో జస్టిస్ రోహిణి తెలుగు తెలుగు పర్సన్. అవును, తెలుగు వ్యక్తి. కమిషన్. అది ఎందుకంటే వీళ్ళు సగం సగం చెప్తున్నారు. మండల్ కమిషన్ రికమెండేషన్లో ఇట్ సెల్ఫ్ దాంట్లో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ జరగాలని చెప్పింది. ఓకే. మండల్ కమిషన్ రిజర్వేషన్ 27% రివ్యూ గురించే లేదు. ఓకే. ఇప్పటిదాకా రివ్యూ చేయలేదు. అందుకనే అది ఏమైందంటే 97% ఉద్యోగాలు ఒక 25% కులాలే లబ్ధి పొందినాయి. ఓకే. ఈవెన్ మండల్ కమిషన్ ప్రకారం కూడా ఓకే. దాదాపు 2633 కులాలల్లో 97% జాబ్స్, 25% ఆఫ్ క్యాస్ట్లో కొట్టుకుపోయింది. దాంట్లో కూడా 25% ఆఫ్ జాబ్స్ ఓన్లీ 10 క్యాస్ట్లో కొట్టుకుపోయినాయి. ఓకే. ఒక 10 కులాలు దాదాపుగా 990 కులాలు, 87 కులాలేమో జీరో ఎంప్లాయ్మెంట్. అందులో ప్రభుత్వ నౌకరీలు అసలు వాళ్ళకి లేనే లేదు. ఓకే. అంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ. ఓకే. ది పూరెస్ట్ ఆఫ్ పూర్ను మనం చేయడం కోసమే జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని కూడా ఓబీసీ రిజర్వేషన్ను కేటగరైజేషన్ చేయబోతున్నది. అంటే భారతీయ జనతా పార్టీ పూరెస్ట్ ఆఫ్ పూర్ గురించి కూడా ఆలోచిస్తుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో మహిళా జెండర్ ఈక్వాలిటీ కోసం కూడా 106వ రాజ్యాంగ సవరణ చట్టం జరిగిన ఇవన్నీ 6 సవరణలు కూడా. అట్లనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మర్చిపోయినా 103వ రాజ్యాంగ సవరణ చట్టం, అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. అగ్ర కులాల్లో ఉన్న పేదల కోసం ఇచ్చిన రిజర్వేషన్. సరే ఆ 10% అనేది కాసేపు పెడదాం, అది కొద్దిగా ఎక్కువనా తక్కువనా మన రాష్ట్రంతో కంపేర్ చేస్తే ఎక్కువ అనిపిస్తుంది, దాన్ని కాసేపు. అయితే దీన్ని కూడా తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు? మండల్ కమిషన్ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో పివి నరసింహారావు, అప్పుడున్న ప్రధాని పివి నరసింహారావు ఒక ఆఫీస్ మెమరాండంతో రిజర్వేషన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది ఈబీసీలకు. ఈబీసీ అన్నారు. యాక్చువల్లీ ఈబీసీ అన్న బీసీ అన్న టర్మ్ వాడొద్దు. బీసీ అంటే హూ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. బట్ వేర్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఇస్ నాట్ సోషల్లీ బ్యాక్వర్డ్నెస్. దట్ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాక్వర్డ్నెస్. కానీ వాళ్ళు వాడిన అదే ఎంత గుడ్డిగా నేను చెప్తున్నా కదా. అందుకనే మనం డబ్ల్యూఎస్ అన్నారు మన వాళ్ళు, ఈ డబ్ల్యూఎస్ అన్నారు, వీకర్ సెక్షన్స్ అన్నారు. సరే దాని మీద ఒక మళ్ళీ డిబేట్ అనుకోండి. అది తీసుకొచ్చి వెళ్తే సుప్రీంకోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ 2006లో ఎస్ఆర్ సిన్హా కమిషన్ అపాయింట్ చేసిండు. కమిషన్ అపాయింట్ చేసి దాని రిపోర్ట్ 2010లో సబ్మిట్ చేసిండు. ఆ 10% రికమెండ్ చేసింది కూడా కాంగ్రెస్ సర్కార్లోనే. ఈడబ్ల్యూఎస్ కాదు, ఈబీసీ ఈబీసీ. అయితే ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడేటప్పుడు గత 20 సంవత్సరాలుగా కొన్ని రాష్ట్రాలల్లో భూస్వామ్య కులాలు, అగ్ర కులాలు కూడా ఎటువైపు ఆలోచించినాయి? ప్రతి ఒక్కరు బీసీ రిజర్వేషన్ కావాలని ఉద్యమాలు జరిగినాయి, రైళ్లు కాలబెట్టిండ్లు, అరాచకాలు చేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఎటు రావాలన్నారు? బీసీ రిజర్వేషన్ కావాలన్నారు. ఎస్సీ ఎస్టీ అయితే కాలేరు. బీసీ అప్పుడు ఎవరికి అన్యాయం అయ్యేది? బీసీలకే కదా. బీసీలకు ఆల్రెడీ ఒక సీలింగ్ ఉంది కదా, 50%. ఆ 50%లో ఎస్సీ ఎస్టీలో పోను, మిగిలింది 27% కదా. దాంట్లో పెద్ద పెద్ద కులాలు, భూస్వామ్య కులాలు కూడా ఎరకడానికి మొదలుపెట్టినప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళకు వస్తుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ కింద ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఉంటారో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అట్లనే ముస్లిమ్స్ను కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీల కింద వేసింది. అంటే ఇక్కడ బీసీ నాయకులు ఒకటి అర్థం చేసుకోవాలి,
నేను కోరుతున్నా, ప్రతి ఒక్కరికి ఒక ఈజీ ప్యాసేజ్ బీసీ రిజర్వేషన్ అయిపోయింది. ఓకే. బీసీ రిజర్వేషన్ మీదనే రాజకీయాలు చేస్తున్నారు, ఈజీ ప్యాసేజ్ చేస్తున్నారు. బీసీల పేరు మీద కాకుండా అక్కడ కూడా ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అన్ని మైనారిటీ రిలీజియస్ అన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ కింద ఉపయోగించుకోవచ్చు. అవును. అంటే ఇవన్నీ చేసింది. ఇందులో మీరు గమనించండి, ఈ 6 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్లో మీరు ఎస్సీ ఎస్టీల ముస్లిం రిజర్వేషన్ల వల్ల మళ్ళీ ఇప్పుడు బీసీలు ఇబ్బంది పడుతున్నట్టేనా లెక్క? పడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళదే కదా వాటా. యాక్చువల్గా ఇది మీరు ఇదొకటి మీరు ఖమ్మం అట్లాంటి ఏరియాలో ఎస్టీ రిజర్వేషన్ దగ్గరికి పంపండి. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీల పర్సంటేజ్ వచ్చేసి 6%. ఓకే. మనం బైఫర్కేట్ అయిన తర్వాత డిమార్జ్ అయిన తర్వాత 6%కి వచ్చింది. సారీ 9%కి వచ్చింది ఎస్టీలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇది సబ్జెక్టెడ్ టు పాపులేషన్. అవును. ప్రపోర్షనేట్ టు పాపులేషన్. జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఉండాల్సిందే. మళ్ళీ అది కూడా స్టేట్ పర్వ్యూలో ఉంటుంది, స్టేటే చేయాలి అది. ఓకే. దాన్ని 10 సంవత్సరాలు కాలయాపన చేసి 3% రిజర్వేషన్ దెబ్బ కొట్టింది కేసీఆర్. 3% రిజర్వేషన్ దెబ్బ కొట్టింది. 10 ఏళ్ల పాటు నష్టపోయింది. వేల సంఖ్యలో ఇప్పటికి కూడా కాలేదు. ముస్లింలను ఎస్టీలను కలిపి పంపించారు. ఇంకో అదొక గొల్లెం పెట్టిండు. అది వేరే విషయం. మళ్ళీ ఇక్కడ ఏం అవసరం లేదు, కేంద్రానికి పంపనవసరం లేదు. ఇక్కడ చిన్న దాంతో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుకోవచ్చు. అదే 4% ఉంటే ఆ 3% ఇమ్మీడియట్లీ ఇచ్చేసేదానికి అవసరం ఉండే. ఓకే. ఎస్టీ రిజర్వేషన్ దెబ్బ కొట్టిన ముస్లిం రిజర్వేషన్ వల్ల. అందుకనే భారతీయ జనతా పార్టీ ఆలోచించాలి. ఎస్టీ మన అన్నదమ్ములు ఆలోచించాలి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు ఒకటే. ఇవి అగనెస్ట్ ది ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు. వాళ్ళకి ఎంత వరకు కూడా మన కళ్ళ ముందున్న రుజువే అన్నట్ట. 10 ఏళ్ల పాటు 3% ఎస్టీలు నష్టపోయింది కళ్ళ ముందున్న రుజువు అన్నట్టు. రుజువే కదా. ఓకే. ఉంది కదా, అందరికి తెలుసు అది. ఓకే. కొద్దిమంది టీఆర్ఎస్ నాయకు కల్లిబుల్లి కథలు మాటలు చెప్తున్నారు. తర్వాత బీసీ రిజర్వేషన్ వల్ల కూడా బీసీ రిజర్వేషన్ వల్ల మన లోకల్ బాడీ రిజర్వేషన్లో దాదాపు 30-40 సీట్లు జిహెచ్ఎంసీలో కోల్పోయినాం. అవును. లోకల్ బాడీ అవి కూడా కోల్పోయినాం. చాలా రిజర్వేషన్ అవును. కోల్పోయినాం. తర్వాత ఈ సమగ్ర కుటుంబ సర్వేను టేబుల్ చేయకపోవడం వల్ల 33% ఉన్న మన లోకల్ బాడీ రిజర్వేషన్, 33-34% ఉన్న రిజర్వేషన్ 23%కి పడ్డది. అప్పుడు ఈ మాట్లాడారు, ఏ బీసీ నాయకుడు మాట్లాడలే. సుప్రీంకోర్టు కూడా పోలేదు. ఎక్కడ సుప్రీంకోర్టు పోయింది, మన డేటా సబ్మిట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికైనా మన బీసీ నాయకులు మేలుకొనాలి. ఇప్పటికైనా మేలుకొని దీన్ని అడ్రస్ చేయాలి. రేపు మళ్ళీ లోకల్ బాడీ నోటిఫికేషన్ వచ్చినాక అల్లగుల్లాలు చేస్తే సరిపోదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే యు అపాయింటెడ్ డెడికేటెడ్ కమిషన్ అండ్ అనౌన్స్ ది డేటా. అది చేయమని చెప్పాలి. చేస్తే కానీ మనకు రేపు లోకల్ బాడీస్లో మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూస్తే ఎక్కడ రిజర్వేషన్ల రద్దు అనేటువంటిది అసలు సబ్జెక్టే కాదు. అసలు సబ్జెక్టే కాదు. ఈ సబ్జెక్టు తెర మీదకి రావడానికి మనము తగ్గడం కాదు, వి స్ట్రెంగ్థెన్ బీజేపీ స్ట్రెంగ్థెన్ ది ఓబీసీ రిజర్వేషన్, ఎన్హాన్స్ ది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, గేవ్ ది మహిళా రిజర్వేషన్. ఇది మన చరిత్ర. అగ్రవర్ణ పేదలకు కూడా ఇచ్చినాం. అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఏవైతే అణగారిన వర్గాలన్నిటికి కూడా అడ్రస్ చేసినాం. ఇంకొకటి కూడా చేసినాం. మనం ఏం చేస్తున్నామంటే పస్మందా ముస్లిం కాన్సెప్ట్ మీద కూడా బీజేపీ పనిచేస్తుంది. మనం ఏమంటున్నామంటే వాళ్ళకు సపరేట్ గ్రూప్ వద్దు, వాళ్ళను బీసీ లిస్టులనే కలపండి. ఎవరైతే పస్మందా అంటే పేద ముస్లిమ్స్, దాంట్లో కూడా సామాజిక వివక్షత ఉంది. దాంట్లో కులవృత్తుల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. వివక్ష ఉంది, ఉంది. కానీ అది వాళ్ళు తెలియనియరు, చెప్పరు, బయటికి రానియరు. అయితే మోడీ గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే పస్మందా ముస్లిమ్స్ పేరుతో మీటింగ్ జరిగింది ఒక లాస్ట్ ఇయర్. దాని రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా లద్దాఫీ అని ఒక కులం ఉంటుంది.
అది బీసీబీలో ఉంటుంది. ఓకే. మెహతర్ అనే కులం ఉంటుంది, అది బీసీఏలో ఉంటుంది. అట్లనే ఏవైతే కులవృత్తి మీద ఆధారపడి పేదరికంతో ఉన్న ముస్లిం ప్రజలు ఉన్నారో, మన అన్నదమ్ములు ఉన్నారో, వాళ్ళను కూడా ఈ ఏబిసిడీలలోనే కలపండి. అవును. ఒక కమిషన్ అవ్వండి. ఎందుకు గుజరాత్ లో మోడీ కులంతో పాటు కలిపిన కులము ఉంది కదా, గాంచీ ముస్లిము, గాంచీ ముస్లిం ముందుండే. అవును. సేమ్ గాంచీ ముస్లిము ప్లస్ గాంచీ తేలి, గాంచీ మోద్ గాంచీ కూడా కలిపి. అట్లనే వెస్ట్ బెంగాల్లో కూడా 148 కులాలు ఉంటాయి బీసీ లిస్టులో. దాదాపు 118 కులాలు ముస్లిం కులాలు ఉంటాయి, 30 కులాలు హిందూ కులాలు ఉంటాయి. అక్కడ కమ్యూనిస్టులు చేస్తున్న నాటకం ఇది. అవును. అంటే వీళ్ళు చేస్తున్నది, కానీ అక్కడ వాళ్ళ ఉన్న శాతం 20 లోపే ఉంటుంది. ముస్లిమ్స్ది పాపులేషన్ 20% లోపు ఉన్న వాళ్ళకు 118 కులాలు ఉంటాయి. దాదాపు 80%, 75% ఉన్నోళ్ళు 30 కులాలు ఉంటాయి. అట్లా మీ కేరళలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. అట్లాంటివి ఇక్కడ చేయొచ్చు. అదే పర్సంటేజ్ను 4% ఏబిసిడీలకు 1 ఒక్కొక్కటి ఇవ్వచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు పంచవచ్చు. ఓకే. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాహుల్ గాంధీ ఎప్పుడో ఇదేదో మాట్లాడుతూ మొదలుపెట్టిండు, కులగణన ఎక్స్రే చేయబోతున్నా అని. ఆయనకు సబ్జెక్ట్ తెలుసా తెలియదా నాకు తెలియదు, కానీ ఇదే రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ రిపోర్ట్ టేబుల్ చేసినప్పుడు 6th సెప్టెంబర్ రోజు ఆయన 2.5 గంటలు, దాదాపు 2 నుండి 2.5 గంటలు మండల్ కమిషన్ రిపోర్ట్కు అగనెస్ట్గా మాట్లాడిండు రాజీవ్ గాంధీ. ఆన్ రికార్డ్, పార్లమెంట్ రికార్డులో ఉన్నాయి అవి, మనం ఏం చెప్పడానికి లేదు. ఆయనకి ఏం మాట్లాడతాడు, ఈ సమాజంలో క్యాస్ట్లెస్ సొసైటీ కావాలని కోరుకుంటున్నా అంటాడు. సరే, అది ఒక గొప్ప ఆదర్శ భావం క్యాస్ట్లెస్ సొసైటీ అనేది. కానీ భారతదేశం అంటేనే కులాలతో నిండి ఉన్నది, సమూహారం. ఆ సమాహారాన్ని తర్వాత కులాల మధ్యలో అంతరాలు ఉన్నాయి, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంతరాలు ఉన్నాయి. అవన్నీ విద్య, ఉద్యోగ అంతరాలు ఉన్నాయి. ఆ అంతరాలన్నీ రూపుమాపాలంటే వాళ్ళను పైకి తీసుకెళ్ళాలి. ఎవరైతే కిందికి ఉన్నారో వాళ్ళను ఒక ఎఫర్మేటివ్ యాక్షన్, రిజర్వేషన్ ద్వారా పైకి తీసుకొచ్చినప్పుడే ఒక అసమానతలు లేని ఒక సమాజం ఏర్పడుతుంది. అదే కులం లేని కులరహిత సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ నువ్వు రిజర్వేషన్ వద్దనడం అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు, నీకు అసమానతలు లేని సమాజం వద్దు అన్నది, అసమానతలు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పిండు, కులతత్వం పెరుగుతుంది అని కూడా చెప్పిండు. మరి ఇప్పుడు లెక్కలు తీస్తే కులతత్వం పెరగదా? పెరగదు అసలు. తప్పుడు మాటలు ఇవన్నీ కూడా. ఇది సింపుల్ లాజిక్. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉంది, ఓసీలో అంటే అప్పర్ కాస్ట్ అగ్రవర్ణాల రిజల్ట్ ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరు ఈ దేశంలో? మన ఓబీసీలే కదా. అదే కామన్ సెన్స్ కదా. 51 ఉండొచ్చు, 52 ఉండొచ్చు, 53 ఉండొచ్చు. బట్ ఎనీవే ఇట్ ఇస్ మోర్ దెన్ 50 కదా. మరి దానికి పెద్ద కథలు ఎందుకు? ఊరికే మన అయిపోయింది. అంటే ఎస్సీల సంఖ్య తెలిసిపోయింది, ఎస్టీల సంఖ్య తెలిసిపోయింది, ఈబీసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళ సంఖ్య కూడా తేలిపోయింది. సో మిగిలింది ఎవరు ఉంటే వాళ్ళు ఓబీసీలే కదా, ఇంకా వేరే లేరు కదా. అంతే, ఇంకో కేటగిరీ లేదు కదా. అది కూడా 50% పైనే కదా. కానీ ఓబీసీలకు వస్తున్న రిజర్వేషన్ ఇంత 27% కదా. సో మన సబ్జెక్టుకి వస్తే మాత్రం ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పైన చేస్తున్నటువంటి ఆరోపణలను మీరు ఖండిస్తున్నారు? ఖండించడం కాదు, మనం అసలు ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, వీళ్ళకు ఒక భయం కూడా పట్టుకుంది. నాకు అర్థమైనంత వరకు, నేను గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని చూస్తున్న విధానంలో, రేపు ఓబీసీలకు చట్టసభలలో కూడా రిజర్వేషన్ తేబోతున్నారేమో అని అనుకుంటున్నాను. అది కనుక తీసుకొస్తే వీళ్ళు భూస్థాపితమవుతారు. అందుకే వీళ్ళ భయం. దాన్ని అడ్డుకోవడం కోసమే కొత్త ఎత్తుగడేశారు. నేను తెలుస్తున్నా, మనకు తెలిసిన మన పెద్ద పెద్ద అంశాలన్నీ అయిపోయినాయి. రామ్ జన్మభూమి అయిపోయింది, ట్రిపుల్ తలాక్ అయిపోయింది, ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది, మహిళా రిజర్వేషన్ అయిపోయింది, సిఏ అయిపోయింది. ఇప్పుడు ఓబీసీల మీద మోడీ గారు వచ్చిన తర్వాత ఇది ఓబీసీల ఎరా స్టార్ట్ అయింది. రేపు ఓబీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ రాబోతుంది. అది వీళ్ళకి భయం పట్టుకుంది. ఈ కుల మత వారసత్వ రాజకీయ నాయకులకు, పార్టీలకు భయం పట్టుకుంది. అందుకే ఇవన్నీ డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని చేసినా
ప్రజల గుండెలలో నరేంద్ర మోడీ గారు ఉండిపోయిండ్రు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మోడీ గారి కోసం, ఈ దేశం కోసం, జాతి కోసం కంపల్సరీగా భారతీయ జనతా పార్టీని ఎన్నుకోబోతున్నారు.